ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అంశం ఏదైతే ఉందో మరి లోకేష్కి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది టీడీపీ నేతలు ఆ అంశాన్ని బలపరచడం, సమర్థించడం, లోకేష్కు ప్రాధాన్యతను కల్పించాలని చాలా కష్టపడ్డాడని చెప్పి మాట్లాడుతూ ఒక అంశాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. ఇక ఆ అంశానికి ఫుల్ స్టాప్ పడే విధంగా మరి జన సైనికులు విజయం సాధించాలని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పదని చెప్పాలి. దాన్ని పక్కన పెట్టి రాజకీయ డ్రామాలు, రాజకీయ నాటకాలు తెరపైకి తీసుకొస్తూ మరి పవన్ను తక్కువ చేయాలని మరి టీడీపీ నేతలు భావించినప్పుడు జన సైనికులు ఆ విధంగానే స్పందించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్లే ఈరోజు మరి లోకేష్ డిప్యూటీ సీఎం అంశం మరి వెనకబడిపోయింది. లేదంటే మరి జన సైనికులు కానీ మరి పవన్ కళ్యాణ్ సమర్థించి జనసేనలోని రాయల్ కిరణ్ లాంటి వ్యక్తులు కానీ మాట్లాడకపోయి ఉంటే ఈరోజు ఆ అంశం బలపడిపోయేది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ను ఆయన దూకును తగ్గించడానికి మరిన్ని పావులు కూడా కదిలే అవకాశం ఉండేది. మొత్తానికైతే అంశం అయితే ప్రస్తుతం చర్చల్లో లేదు. మరి ఏదైతే కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ మరి ఎన్డీఏ కూటమిలో భవిష్యత్తులో కొనసాగుతుందా, లేదంటే ఇట్లాంటి అంశాలు కొన్ని రాజకీయాల్లో కాక పుట్టిస్తాయా? అలా జరిగితే గనక తప్పకుండా జనసేన పార్టీ అనేది కూటమిలోంచి బయటికి రావడం జరుగుతుంది. మరి మొదటి నుంచి మరి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ని మరి బీజేపీ అధిష్టానం కొంత ఆయనకు మద్దతు ఇస్తూ సపోర్ట్ ఇస్తూ ఉండడం వల్లే టీడీపీ ఈరోజు కొంత గమ్ముండడానికి, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ నాయకులు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఆ విధంగా పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి అయితే మద్దతు తెలుపుతుండడం అయితే మనం గమనించాలి ఇక్కడ.